హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. మా అబ్బాయి తెలంగాణ రాష్ట్రం తరపున ఒరిస్సాలోని మూత్కోట్కి హాజరవ్వడం జరిగింది. ఎలాగూ అదర్ స్టేట్కి వెళ్ళావు కదా నాని, అక్కడ టెంపుల్స్ కూడా విజిట్ చేయని నేను చెప్పడంతో ఫ్రెండ్స్ని తీసుకొని టెంపుల్స్కి వెళ్ళాడు. మా అబ్బాయి ముందుగా విజిట్ చేసిన టెంపుల్ లింగరాజు టెంపుల్. ఇది ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవము పరమేశ్వరుడు లింగరాజుగా స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయం గురించి ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆలయం ఉన్నటువంటి ప్రాంతంలోకి అమ్మవారు పార్వతి పశువులు కాసే గొల్లబామ వేషంలో వచ్చిందని, అమ్మవారి వెనుక కృతి వాస అనే ఇద్దరు రాక్షసులు వెంటపడ్డారని, వీరిద్దరు కూడా అమ్మవారిని పెళ్లి చేసుకోమని వేధించారు అని పురాణవచనం. అప్పుడు వారి నుండి తప్పించుకొని వారిని అంతమొందించింది పార్వతీదేవి. విపరీతమైన దాహం పార్వతీదేవికి వేయగా పరమేశ్వరుడు ఈ సరస్సును నిర్మించాడు. ప్రతి నిత్యం కూడా ఈ సరస్సులోని నీరుని శివుడి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ ఆలయంలో లింగరాజు స్వామి ముఖ్యమైన ఆలయం అయినప్పటికీ కూడా 50 వరకు ఉపాలయాలు ఉన్నాయి. పరమేశ్వరునితో పాటు మహావిష్ణువుని కూడా కలిపి పూజిస్తారు. ఇక్కడ హరిహర క్షేత్రంగా కీర్తించబడుతుంది. ఈ ఆలయంలో శివుడు లింగరాజుగా స్వయంభుగా వెలిసినప్పటికీ ఈ ఆలయాన్ని జజాతి కేసరి అనే మహారాజు ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనాల ద్వారా తెలియజేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.